ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఏమనిపించింది సార్? సరే అమరావతిలో అదొక పెద్ద ప్రపంచం. అది ఎప్పుడు చూడలేదు. అది టీవీలో చూసాం, ఎప్పుడు చూడలేదు. లోపలికి వెళ్ళేసరికి అదొక భలే ఉంది సార్. లోపల అంత ప్రశాంతంగా గూస్ బంప్స్ అనిపించిందా? అబ్బా సూపర్ సార్. అది ఏంటో అర్థం కాలేని పరిస్థితి అంతా కూడా. అంటే మేము టీవీలో చూడడం తప్ప ఇంకేం లేదు కదా. ఒక ప్రమాణ స్వీకారం చేయించేసరికి అదొక భయంతో అదొక చేయాలి కదా అదంతా కూడా. నర్సీపట్నం ఎమ్మెల్యేగా అని మీరు ప్రమాణ స్వీకారం చేయడం అనేది అసలు మర్చిపోలేదు సార్. ఆ వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు చూస్తుంటాం. ఫస్ట్ గెలిచినప్పుడు ఆ ఊరేగింపు అది కానీ ప్రమాణ స్వీకారం కానీ ఎన్ని ఎపిసోడ్స్ అన్నీ కూడా గుర్తుండిపోతాయి సార్. ఆ రోజు మీ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆయన ప్రమాణ స్వీకారం ఫస్ట్, అష్టక్రమంలో మీది రావడం తర్వాత, అలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మీరందరూ 150 మంది సీట్లో కూర్చోవడం ఎలా అనిపించింది సార్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడం సార్, అది నిజంగా కళ్ళ కూడా అనుకోలేదు సార్. అది అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి రావడం అది జగనన్న దయ వల్ల అంటాను గ్యారెంటీ. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఓన్లీ జగన్ గారి దయ వల్ల నేను గెలిచాను. ఇప్పుడు కూడా 3 సార్లు టికెట్ ఇచ్చినా, ఒకసారి గెలిచినా, ఏదైనా అయిన వల్ల ఇది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జగన్ గారి దయ వల్ల. రేపు ఫ్యూచర్లో కూడా ఆయనతో పాటు ఉంటాం సార్. అంటే మీరన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ 5 years కూడా ప్రతిదీ కూడా సార్, ఏదైతే మనం చెప్పామో ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ప్రతిదీ కూడా చేసాం మనం. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో జగన్ గారు చెప్పారు చేస్తున్నారని ప్రతి ఉంది. కాకపోతే 2024లో ఓడిపోవడానికి కారణం ఇప్పుడు కూడా మాకు తెలియట్లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రుడి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వచ్చే విమర్శలకు ఏం చెప్తారు సార్ మీరు? ఏ కక్ష సాధింపు ఏం లేదు సార్, మేము చేయలేదు. ఆయన మీద ఏం చేయలేదు సార్. ఆయన ఒక్కొక్కసారి వాళ్ళ తాలూకా గొడవలు అయ్యి ఉన్నాయి సార్. అంటే మనకు సంబంధం లేని, అంటే పర్సనల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్. ఆ డిస్ప్యూట్లో అక్కడ పోలీసులు వెళ్ళారు ఇంటికి. వెళ్ళినప్పుడు ఆయనే నోరు జారాడు, పోలీసులు మా ఇంటికి వస్తారని. అంటే అక్కడ గొడవ అవుతుంది ఆయనకి, సందేశ పత్రిక గారికి గొడవ అవుతున్నప్పుడు పోలీసులు వెళ్ళారు గొడవ పెద్ద అవ్వకుండా చూడడానికి. మీరెవరు మా ఇంటికి రావడానికి, గుడ్డలు కూడా తీసుకొడతాను పోలీసులు ఈ విధంగా. అంటే పోలీసులు గుడ్డలు తీసుకొడతానంటే కేసులు పెడతారు కదండి, కేసులు పెట్టారు. మళ్ళీ ఆయనేమో యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ అభిత్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంది, అక్కడేమో మళ్ళీ స్పీచ్ ఇచ్చాడు, పరిగెట్టించి కొడుతున్న పోలీసులని. మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ కేసు పెట్టారు. ఆయన తెచ్చుకుంది తప్ప ఆయన మీద కక్షాదింపు ఏమీ లేదు సార్. ఆయన నోరు జారడం వల్ల వచ్చేది తప్ప ఎక్కడ కూడా అయింది. అంటే మీరు అయ్యన్న పాత్రుడి మీద డజన్కి పైగా కేసులు పెట్టించారంటారు, వాస్తవం లేదా సార్? ఇది లేదు సార్, అవన్నీ కూడా ఆయన తెచ్చుకున్నాయి. ఎక్కడ కూడా ఒక మున్సిపల్ ఆఫీస్ ఉంది సార్, మున్సిపల్ కమిషనర్, మహిళా కమిషనర్ ఆవిడ్ని కూడా తిట్టారు. మహిళా కమిషనర్ని, ఒక ప్రభుత్వ అధికారిని తిట్టాడు. ఆయన తిడితే కేసు పెట్టారు, పోలీసులు తిడితే కేసు పెట్టారు. అన్నీ ఆయన తెచ్చుకునేది తప్ప కక్షాదింపు ఏం లేదు సార్. ఎక్కడ కూడా ఎవరు ఏం చేయలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చెప్పి ఆయన ఇంటి గోడని పడగొట్టే ప్రయత్నం చేయడం అదంతా వివాదాస్పదం అయింది కదా సార్. మరి ఆ విషయంలో మీ పాత్ర లేదా? లేదు సార్. యాక్చువల్లీ సార్ అది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 ఎప్పుడైంది సార్. ఇది ఆ రోజు 5:30కి నేను మా ఊర్లో ఒక గుడి శంకుస్థాపనకి అని నేను మా మిస్సెస్ బయలుదేరుతాను. రెడీ అయ్యి ఇంట్లోంచి ఇలా వస్తున్నాం, పోలీసులు వచ్చారు. దాదాపు సుమారుగా ఒక 20 మంది పోలీసులు వచ్చారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మా ఏరియా వాళ్ళు కాదు. ఎందుకు వచ్చారని చెప్పాడు. అంటే మీ దగ్గర ఉండమన్నారండి. ఎందుకు నా దగ్గర ఎందుకు అన్నాను అంటే, అక్కడ అయ్యన్న పాత్రుడి గారి ఇంటి దగ్గర ఏమో గోడ ఏదో అక్రమంగా కట్టారటండి, అది కొట్టడానికి అక్కడ అవుతుంది, ఎపిసోడ్ ఏదో అవుతుంది, ఇక్కడ మీ దగ్గర ఉండమన్నారు అన్నారు. ఆయన గోడ కడితే ఎందుకు కొట్టడం అండి, ఏంటి అంటే నాకు సబ్జెక్ట్ తెలియదు. యాక్చువల్గా గోడ కానీ ఏంటి సబ్జెక్ట్ నాకు తెలియదు. ఎందుకు సార్ అది ఆపండి సార్, అది అలాంటి ఎందుకంటే గోడలే కొట్టడం ఆపండి అంటే, అది మా పరిధి కాదండి, మేము మీ వరకే అన్నారు. మాకు అర్థం కాలేదు అది అసలు గోడ ఎందుకు కొడుతున్నారు, అసలు కనీసం చిన్న ఇంటిమేషన్ కూడా మాకు తెలియదు ఏం జరిగిందో. నేను మా ఊరు వెళ్ళి వచ్చేంతవరకు కూడా అసలు గోడ ఏంటి అనేది తెలుసుకున్నాను. ఆ రోజు ఇరిగేషన్ వాళ్ళు అసలు ఎందుకు కొడుతున్నారు, ఏమైంది ఏంటి అంటే వివరాలు అప్పుడు సేకరించుకున్నాను నేను. యాక్చువల్లీ నాకు తెలియదు అసలు ఏమైంది. వచ్చిన తర్వాత అసలు ఏంటని తీరా చూస్తే ఒక సెంట్ దగ్గరలో ఏదో మొత్తానికి ఏదో అక్కడ ఇరిగేషన్ సంబంధించిన దగ్గర కట్టర్ అనేది అదే. యాక్చువల్గా అయితే నా నోటీసులు అయితే నాకు తెలియదు, సీఎం గారు కూడా తెలియదు. విజయసాయిరెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా ఇక్కడ ఉత్తరాంధ్రలో వ్యవహరించారు, ఉమ్మడి విశాఖ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయ్యన్న పాత్రుడు గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విజయసాయిరెడ్డి గారు
పోలీసులను పంపించారు అంటారు. వాస్తవేనా సార్? ఏం జరిగింది అసలు? విజయసాయి రెడ్డి గారికి తెలుసా తెలియదు అసలు? నేను అది చెప్పేది ఏంటంటే నాకు తెలియదు, ఫస్ట్ సీఎం గారికి తెలియదు, ఇంకంతే. మరి ఎవరికి తెలిసా నేను చెప్పలేను. నాకైతే నాకు 5:30కి తెలిస్తే పోలీసులు వచ్చే వరకు మా ఇంటికి వచ్చి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. అలాగే మరి సీఎం గారి దృష్టికి మీరు వెళ్తే ఆయన ఏమన్నారు సార్? మరి తర్వాత మీరు తీసుకెళ్లారా? ఇలాగా మరి మా నా నిజంగా నాకు తెలియకుండా అంటే అక్కడ జరిగింది సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ నేను 100% చెప్తున్నాను, సీఎం గారికి అయితే తెలియదు ఇది. ఈ గోడ సంగతి అన్నది జగన్ గారికి అసలు తెలియదు. మీరు మాట్లాడారా సార్? తర్వాత ఇష్యూ గురించి వెళ్ళారా సీఎం గారి దగ్గరికి? తెలిసి మాట్లాడండి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలియకుండా మీ ప్రత్యర్థి మీద పోలీసులు దాడి చేయడం అంటే పోలీసులు వెళ్ళి ఆ ఇంటి గోడ కూల్చే ప్రయత్నం చేయడం అంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు అడగలేదా? అసలు దాని మీద ఎవరిని అడగలేదా? ముందు ఇన్ఛార్జ్ని మీరు అడుగుంటారుగా. అసలు అడగడానికి లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది కదా ఎపిసోడ్ అంతా. తర్వాతైనా అడుగుంటారుగా. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఈ ఇష్యూని తీసుకొచ్చేది అది పొలిటికల్ గా డ్యామేజ్ అయ్యేది మీకే కదా. ఇంకా అడగలేదు కదండి. సీఎం గారు పొలిటికల్ గా డ్యామేజ్ అయ్యేది మీకే కదా. సీఎం గారి దగ్గర మేము మాట్లాడిన సందర్భంలో చూస్తే నాకు తెలిసి అది 1% కూడా తెలియదు, ఆయన నోటీసులో లేదు ఇది నాకు తెలుసు. అంటే ఎవరు చేయించినట్టు సార్ ఇదంతా? అది ఇంక నేను వాళ్ళకి తెలుసు, ఆయన బదిలీ తెలుసు, ఆయనకి తెలుసు ఎవరు చేయించారు, ఆయన తెలుసు. ఆయన ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు చెప్తే ఆయన చెప్పేస్తారు డైరెక్ట్గా ఎవరు కొట్టించారు. దీని వెనకాల అయితే అసలు ఎమ్మెల్యే ఉమా గణేష్ అయితే లేడు. సంబంధం లేదు, సంబంధం లేదు. నాకు సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు, సార్కి కూడా. అయ్యన్ పాత్రుడి వ్యవహారంలో తెర వెనకాల మీకు తెలియని శక్తులే పనిచేసాయి. అయితే అవును. ఆ శక్తులు ఎవరంటే ఏం చెప్తారు సార్? అయితే ఇప్పుడు ఎప్పుడైనా రేపు అయింది బదిరి గారిని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరండి మీకు గోడ కొట్టే ప్రయత్నం ఎవరు చేశారని చెప్పేస్తారు. అంటే ఆయన చాలాసార్లు అన్నాడు. ఆయన ఏమని సాయిరెడ్డి గారి గురించి చెప్పాడు, చాలాసార్లు సాయిరెడ్డి గారి గురించి విమర్శించాడు ఆయన. అంటే సాయిరెడ్డి గారు చేయించారు అనుకోవాలి ఇదంతా. మరి ఆయన చెప్పింది మీరు అంటే మరి నేనైతే అందుకంటున్నాను, నేను ఎవరి పేరు చెప్పను నేను, కానీ సంబంధం అయితే మాత్రం 100% చెప్పగలను. నాకు కానీ జగన్ గారికి కానీ ఈ విషయంలో సంబంధం అయితే మాత్రం చెప్తాను నేను. సరే సో మీరేమో అయ్యన్న పాత్రుడితోటి ప్రతి విషయంలో డి అంటే డి. ఆయనేమో ఒకప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆయన నియోజకవర్గంలో సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత ఎదిగే క్రమంలో మీరు ఇంచుమించుగా ఆయనకు దూరమై మీరు వేరే పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. ఈ డి అంటే డి ఎందుకు సార్? వ్యక్తిగత వైరం వరకు వెళ్ళేంత పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చిందంటే సార్, అంటే మా నాయకుడిని తిడితే మేము ఊరుకుంటాం కదా సార్, ఊరుకోం కదా మేము. తిట్టడం అంటే బూతులు కూడా తిట్టడం అంటే చాలా ఇబ్బంది కదా సార్. అందుకే మేము కూడా స్టార్ట్ చేసాం. మా నాయకుడిని బూతులు తిట్టినప్పుడు మేము ఎందుకు ఆగాలని చెప్పి మేము కూడా తిట్టేవాళ్ళం, మేము ఊరుకోం. అంటే ఆయన తిట్టినేమో, ఆయన పెద్ద లీడర్ కనుక స్టేట్ అంతా తెలియదు, కానీ మేము తిడతాం. ఎందుకంటే మా నాయకుడిని తిడితే మేము ఎందుకు ఊరుకోవాలని చెప్పి మేము కూడా తిట్టేవాళ్ళం. తప్పలేదండి. ఎందుకంటే ఆయన నోరు తెలియదే ఉంది, ఆయన కేసులు కానీ నోరు జారడం వల్లే అంటే ఆయన వల్లే తప్ప ఏం లేదు సార్. ఆయన ఈ బూతుల సంస్కృతి ఎప్పుడు అవుతుంది అంటారు? అయింది బదిరి గారు ఆపితే మేము ఆపేస్తాం.